హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. అమృత స్టేషన్ పథకంలో భాగంగా 26 కోట్లతో చేపట్టిన రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు తుది దశకు చేరాయి. దీంతో ఈ నెల 17వ తేదీన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావడానికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైటెక్ హంగులతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. అమృత్ స్టేషన్ పథకం ద్వారా దాదాపు 26 కోట్లతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అనేక రైల్వే స్టేషన్ల సుందరీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. సో అందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులంతా కూడా చకచకా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నెల 17వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. సో ఇప్పటికే ఈ పనులంతా కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తం కూడా 26 కోట్లతో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో పూర్తిగా అంటే ఒక ఎయిర్పోర్ట్ తరహాలో దీన్ని రూపుదిద్దినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అనగానే నిత్యం కూడా ఇటు ఐటీ క్యారిడార్లో ఉండేటటువంటి ఉద్యోగులు ఇటు ఎంఎంటీఎస్ ట్రైన్ల ద్వారా కొంత రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రోజు కూడా దాదాపు 3,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. నిత్యం కూడా దాదాపు 62 ట్రైన్లు ఇక్కడ హాల్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అయితే చాలా సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఒక సబ్దర్ స్టేషన్గా ఉంది. సో లింగంపల్లి సికింద్రాబాద్ రైల్వే మార్గంలో కీలకమైనటువంటి స్టేషన్గా కొనసాగుతుంది. రోజు సుమారు 3,000 మంది ప్రయాణికులు ఏదైతే దీని ద్వారా ప్రయాణం సాగిస్తూ ఉంటారు. సో స్టేషన్ ఎంట్రన్స్ పూర్తిగా కొత్తగా నిర్మించారు. అలాగే ముందు భాగాన్ని మరికొంత అందంగా తీర్చిదిద్దారు. కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మించారు. మనం ఎప్పుడైతే ఇప్పుడు చూస్తున్నామో ఇదంతా కూడా కొత్త స్టేషన్కి సంబంధించినటువంటి భవనం ఇదంతా కూడా. సో ఇక్కడ కూర్చోవడానికి ఏసీ, దాంతోపాటు ఏదైతే ఫ్యాన్లను, అదేవిధంగా ఇక్కడ టికెటింగ్ కౌంటర్ దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ సదుపాయాన్ని, డిజిటలైజేషన్ విధానాన్ని, యూపీఐ విధానాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 2 లిఫ్ట్లు ఉండగా మరో కొత్తగా 2 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. అలాగే 2 ఎక్స్లేటర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ప్లాట్ఫామ్ మీద ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. అదనపు షెడ్లను, దాంతోపాటు టాయిలెట్స్, వెయిటింగ్ హాల్స్, ఫాస్ట్ లైటింగ్ సెంటర్, దాంతోపాటు ప్రయాణికులు సులభంగా అర్థమయ్యే సూచిక బోర్డులు వంటివి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము ఏదైతే చూస్తున్నామో మొత్తం కూడా ఈ వెయిటింగ్ హాల్ ఇదంతా కూడా. సో వెయిటింగ్ హాల్ దగ్గర అంతా కూడా అంటే గతంలో ఈ వెయిటింగ్ హాల్ ఉండేది కాదు. సో స్టేషన్ అంతా కూడా చాలా చిన్నగా ఉండేది. సో ప్రస్తుతం మాత్రము ఇటు వెయిటింగ్ హాల్ దాదాపు ఒకేసారి 100 మందికి పైగా కూర్చునేటటువంటి అవకాశం ఉంది. సో మరోవైపు ఇక్కడ టికెటింగ్ కౌంటర్ మనం చూస్తున్నాము ఏదైతే ఏబిఎన్ స్క్రీన్లో. సో ఈ టికెట్ కౌంటర్ దగ్గర కూడా పూర్తిగా ఏదైతే గతంలో కేవలం ఒక కౌంటర్ మాత్రమే ఉండేది, ప్రస్తుతం ఈ కౌంటర్ సంఖ్యను దాదాపు 6 కౌంటర్లుగా పెంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ప్రయాణికులు నేరుగా యూపీఐ విధానం ద్వారా తీసుకోవడానికి యూపీఐ ఆన్లైన్ విధానాన్ని కూడా పెట్టారు. గత కొంతకాలంగా ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. సో ఐటీ క్యారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడే ఉండడంతో ఇటు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని ఇటు రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. సో ఇప్పటికే హైదరాబాద్లో పలు రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు. మొత్తం కూడా 17వ తేదీ నుంచి ఇది ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఓవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటుగా ఏదైతే ఇటు హైటెక్ సిటీ కానివ్వండి, లింగంపల్లి రైల్వే స్టేషన్లన్నీ కూడా ప్రస్తుతం అయితే ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటివరకు మనం చూసాము దాదాపు 26 కోట్లతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. సో 17వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ పనులన్నీ కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.